మాట్లాడితే గౌరవం ఉండదు. ఓకే, ఎస్ తిరుపతి రెడ్డి గారు కంటిన్యూ చేయండి. తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కేసీఆర్ గారు ఏకరువు పెట్టిర్రు. ఎక్కడ పోయింది వికలాంగులకు పెంపు, ఎక్కడ పోయింది వృద్ధాప్య పెన్షన్ల పెంచు, ఎక్కడ పోయింది తులం బంగారం, ఎందుకు ఆగింది మిషన్ భగీరథ, నీళ్ళు ఎందుకు రావట్లేవు, ఎందుకు రైతు బంధు సకాలంలో పడట్లేదు, అన్ని ఏకరువు పెట్టిరండి. ఇవాళ ఎందుకు రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు దివాలా తీసింది, ఇవాళ ఎందుకు పన్నుల రాబడి తగ్గిపోయింది, రానున్న రోజుల లోపల ఇవాళ ఎలినినో ఎఫెక్ట్ రాబోతా ఉందని చెప్పేసి జీవన్ రెడ్డి గారు సైంటిఫిక్ గా కూడా పసిఫిక్ మహాసముద్రంలో జరిగేటువంటి వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన వచ్చే 10 సంవత్సరాల కరువు రాబోతా ఉంది. ఇన్ని రోజులు దేవుని దయవలేదు వర్షాలు పడ్డాం కాబట్టి ఆ మేడిగడ్డ సాకుతో ఆపినా కూడా ఏదో వ్యవసాయ రంగం కొంత నడిచింది దేవుని దయ వల్ల. ఈ రానున్న రోజులు చాలా గడ్డు పరిస్థితులు రాబోతా ఉన్నాయి. ట్రంప్ పెట్టినటువంటి టారిఫ్ల వల్ల ఇప్పుడు మనకు వ్యవసాయ ఉత్పత్తులు మన దగ్గరికి ఫ్లడ్డింగ్ అయ్యేటుంది. అంటే వెస్టర్న్ వరల్డ్ నుంచి, అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి మన దేశంలోకి చాలా చీప్ గా ఈ యొక్క పాల ఉత్పత్తులు కావచ్చు, రకరకాల పంటలు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఇటువంటి రాబోతా ఉన్నాయి. రైతులకు రేట్లు పడిపోతాయి. ఎన్నో సమస్యలు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది, పన్నుల రాబడి తగ్గింది, ఐటీ ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుంది, ప్రపంచ మాంద్యం ఏర్పడ్డది. ఎన్నో 25% ఇవాళ ఈనాడు పేపర్ చూడండి, 25% ఇవాళ ఎరువుల యొక్క ఉత్పత్తి తగ్గింది, సహజ వాయువు సప్లై నిలిచిపోవడం వల్ల యుద్ధం కారణంగా. కాబట్టి రానున్న రోజుల లోపల ఇంతకుముందు పూర్తి స్థాయిలో ఉత్పత్తి ఉంటేనే యూరియా ఇవ్వలేని దుస్థితి నెలకొంది తెలంగాణ రాష్ట్రం లోపల. రానున్న రోజుల లోపల ఇంకా పరిస్థితులు రైతులకు చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. ఇన్ని సమస్యలు ఉంటే వాటిని ఏకరువు పెట్టకుండా, వాటి గురించి స్పందించకుండా రేవంత్ రెడ్డి గారు కేవలం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ధర్మపురి అరవింద్ మాట్లాడింది బట్టే ఉంది. కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం, కేసీఆర్ గురించి మాట్లాడడం, ఇవన్నీ చేయడానికి ప్రజలు గమనిస్తున్నారండి. ఇదే నోరు ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, తేజస్వి సూర్య తెలంగాణ గురించి అంత పాకిస్తాన్ తో పోల్చి మాట్లాడితే వారి స్పందన ఏదండి? తెలంగాణ పట్ల చిత్తశుద్ధి వీళ్ళకి ఎక్కడుందండి? తెలంగాణ పట్ల ప్రేమ ఎక్కడుందండి? ఈయన ఎంతసేపు ఇక్కడ ఇన్ని సమస్యలు పెట్టుకొని గాలి మోటార్ వేసుకొని రేవంత్ రెడ్డి గారు తమిళనాడు అని, కేరళ అని, ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఇప్పటికి 60-70 సార్లు ఢిల్లీ పర్యటన చేసి ఏం సాధించారు? ఇవన్నీ ప్రజలు గమనించట్లేరా అండి? నోరు వేసుకొని ఒరుగుతే కాదండి. యథా రాజా అక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ చరణ్ కౌశిక్ గారు మాట్లాడితే కాదండి. అట్లా మాట్లాడకూడదండి. ఎదుటోడు చెప్పేది వినే ఓపిక కూడా ఉండాలి. ఎంతసేపు వ్యక్తిగతంగా దాడి చేస్తాం? మేము దాడి చేయలేమా? ఇంతకన్నా మేము పక్క పల్లెటూరు ఇంతకంటే ఎక్కువ మేము మాట్లాడగలం. తప్పు ఇది. ఈ యొక్క ధోరణి మారాలి. కాంగ్రెస్ నాయకుల యొక్క ధోరణి మారాలి. బీజేపీ ప్రతినిధి మాట్లాడారు, బీజేపీ చక్కగా మాట్లాడారు, బీజేపీ ప్రతినిధి మాట్లాడారు. చరణ్ కౌశిక్ మాట్లాడరండి. చరణ్ గారు మళ్ళీ అవకాశం ఇస్తాం. ఒక్క నిమిషం తిరుపతి గారు మీరు 1 minute లో కన్క్లూడ్ చేయండి. ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు మీరు 1 minute లో కన్క్లూడ్ చేయండి. తర్వాత పాపారావు గారు, తర్వాత రవికుమార్ గారు. ఎస్, మీరు 1 minute. ఏదేమైనా ప్రజాపాలన పేరుతో ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద స్పందిస్తే బాగుంటది. ఇక్కడి నుంచైనా కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా దాడి చేయడం ఆపితే మంచిగా ఉంటది అని చెప్పి నేను ఈ వేదికగా కోరుకుంటున్నాను. ప్రజా సమస్యలు కేసీఆర్ గారు చాలా చక్కగా నేను ఎక్స్ప్లెయిన్ చేశారు, తెలంగాణ ప్రస్థానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రజా సమస్యలను తీసుకొచ్చేసారు. ఈ కాంగ్రెస్ పరిపాలన 2.5 సంవత్సరాల తెలంగాణ ఎట్లా ఆగమైంది ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేగాని వ్యక్తిగత విమర్శలకు ఎక్కడ పోలేదు. ఒకే ఒకసారి అడిగిండు, నా చావు కోరుకుంటా ఉన్న కొడుక అని ఒక మాట అన్నాడు. పదే ఆయన చావు గురించి కోరుతుంటే ఆయన మాట్లాడిన మాట వాస్తవం. ఒక్కసారి పరుషంగా మాట్లాడు. కేసీఆర్ ప్రసంగానికి రేవంత్ రెడ్డి గారి ప్రసంగం నక్కకు నాగాలు కనుక తేడా. అందుకే 40 లక్షల మంది కేసీఆర్ ప్రసంగాన్ని చూస్తే 4 లక్షల మంది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని చూడలేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభావపరుస్తుందని కేసీఆర్ గారు జనానికి చెప్పారు. అది జరగబోతా ఉంది. అదే విధంగా హరీష్ రావు గారి పార్టీ మార్పు గురించి పదే తీసుకురావాల్సిన అవసరం లేదు. హరీష్ రావు గారు 100 సార్లు ఇప్పటికి ఉటంకించారు. నేను పార్టీ మారేటోని కాదు, నేను తెలంగాణ వాదిని, నేను కేసీఆర్ కనుసన్నలో పనిచేస్తానని 100 సార్లు చెప్పారు. ఇక ఈ కోడిగుడ్డు మీద ఈకలు వేపే వ్యవహారం ఆపితే మంచిది. కాంగ్రెస్ బీజేపీలు హరీష్ రావు గారు పార్టీ మారరు. అంతే. ఇది జై తెలంగాణ. చెప్పండి. కేసీఆర్ గారి